ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలకు బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు. తాను విజయసాయిని కలిస్తే 6 ఏళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. తనకు డబ్బుపై వ్యామోహం లేదని, అమరావతి తీర్మానానికి మద్దతు ఇవ్వకుంటే 15 కోట్లు ఇస్తామని చెప్పింది మీరు కాదా అని ప్రశ్నించారు. మీకు ఒకటి స్పష్టం చేస్తానా, నాకు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఎస్పెషల్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న నాకు చాలా క్లోజ్. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ ఇంటికి పోయి కూడా కలిసినాం. అలాగే మీ పార్టీలో ఇప్పుడు నెంబర్ 2 అనే మిథున్ రెడ్డిని కూడా రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో ఢిల్లీలో 2-3 సార్లు కలిసి భోంచేసినాం. అలాగే విజయసాయి రెడ్డిని కానీ, అలాగే మేడా రఘునాథ్ రెడ్డి అన్నతో నాకు బంధువు కాబట్టి నాకు ఎంతో, ఆ తర్వాత ఆయన కూడా అనేక సందర్భాల్లో కలిసినాం. అంతెందుకు నీ స్టేజ్ పక్కన కూర్చుండే, ఆ తర్వాత వాళ్ళతో కూడా, అంటే ఎగ్జాంపుల్ మధు అన్న కూడా నాకు అప్పుడప్పుడు ఎప్పుడన్నా 1-2 సార్లు ఫోన్ చేసింటాడు. అది మాట్లాడినది స్నేహం వేరు, రాజకీయం వేరు. ఇది ఇప్పుడు మధు అన్న ఏమైనా చేసి ఆయన తొండూరులో 200 ఎకరాలు ఆక్రమించింటే దాని ఏమైనా మేము వదిలిపెట్టినామా? ఎంక్వైరీ చేశాం, ఎంక్వైరీకి ఇచ్చాం, రేపు మాపు క్యాన్సిల్ కూడా చేస్తాం. అది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈ క్యాంపులో ఎంతమంది ఉన్నారు, ఆ క్యాంపులో ఎంతమంది ఉన్నారు, బెంగళూరు క్యాంపులో ఎంతమంది ఉన్నారని మొత్తం ప్రతిరోజు మాకు మెసేజ్లు పెట్టి, ఈ క్యాంపులో వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళని మీరు సెట్ చేసుకోండి, ఈ క్యాంపులో వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారని మాట్లాడుకొని, ఆ క్యాంపు గేటు బయట మేము వెహికల్ పెట్టుకుంటే పలానా టయానికి వాళ్ళని బయటికి పంపిస్తామని బయటికి పంపించే నేను వెహికల్ ఎక్కించుకొని వచ్చిన సందర్భాలు ఒక 5-6 కేసులు ఉన్నాయి. ఇట్లాంటి అంటే వాళ్ళ క్యాంపులో ఉన్న వాళ్ళని కూడా ఏదో సొడ్డు పెట్టి వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, వీళ్ళని సెట్ చేసుకొని వాళ్ళని క్యాంపు నుంచి బయటికి పంపిస్తే ఆ నుంచి మేము వెహికల్ ఎక్కించుకొని మా క్యాంపు ఇంకా మీరా అది మాట్లాడేది. అప్పట్లో ఈ ఓటింగ్ తప్పకూడదని చెప్పి కోడ్ సిస్టమ్ మేము డెవలప్ చేశాం. మా ఇంటర్నల్ మీటింగ్ లో ఇదే కోడ్ వాళ్ళు కూడా అవలంబిస్తే మనకి ఇబ్బంది కదా అంటే, ఆ కోడ్ రాకుండా చూసుకుంటే ఈ రోజు నువ్వు ఎవరైతే నువ్వు చెప్పు చేతులు ఉన్నావో, ఎవరైతే నీ సహముద్దాయిగా ఉన్నాడో ఆయన కోడ్ లేకుండా ఇంత అమౌంట్ మాట్లాడుకొని ఆ కోడ్ లేకుండా కోడ్ని ఎత్తేసినారు. నా దగ్గరికి ఆదినారాయణ రెడ్డి దగ్గరికి వచ్చి, అంటే మీ వాళ్ళు మీకు బ్లాంక్ చెక్ ఇస్తాం, మీరిద్దరు విత్డ్రా కాండి, బ్లాంక్ చెక్ మీరు ఎంతనా రాసుకోండి, 20 కోట్ల 30 కోట్ల ఇద్దరికి ఇండివిజువల్ గా రాసుకోండి, మీరు విత్డ్రా కాండి, మిమ్మల్ని మీరు సిబిఐ దాంట్లోంచి మీరు విత్డ్రా అయితేనే సిట్టు మీ జోలికి రాకుండా మేము పూచి దానికి అధినాయకత్వంతోనే మీకు చెప్పిస్తాం అని మీరు వచ్చి మాకు ఆఫర్ పెడితే దాన్ని మేము తిరస్కరించి మేము ఫైట్ చేసి కోర్టులో అదే సిబిఐ ఎంక్వైరీకి వచ్చి అదే సిబిఐ ఈరోజు అదే సిబిఐ చేత ఈరోజు మీరు ముద్దాయిలైనారు. అది మా క్యారెక్టర్. నువ్వేందో 12 కోట్లకు అన్నట్టు మీ వాళ్ళే విత్డ్రా అయితే ఎంత కావాలో రాసుకోని చెప్పినారు. అట్లా దానిలో కూడా తలగకుండా మిమ్మల్ని తప్పుడు పని చేసినారు. మీరు ఖచ్చితంగా దీనికి శిక్ష అనుభవించాల్సిందని మేము ఫైట్ చేసి సిబిఐ ఎంక్వైరీకి వస్తే దాని ద్వారా ముద్దాయిన చరిత్ర మీది. అమరావతిలో మీరు పెట్టిన తీర్మానానికి అగెనిస్ట్ గా ఓటేసి ఈ రోజు అమరావతి ఈ రకంగా పనులు జరుగుతున్నాయంటే అందులో బీటెక్ రవి భాగస్వామ్యం కూడా ఉంది. అలాంటి క్యారెక్టర్ నాది. అట్లా క్యారెక్టర్ను నువ్వు అసాసినేట్ చేసేట్టుగా డబ్బులకు కాదు 15 కోట్లు ఆఫర్ ఇస్తామంటే ఆ రోజు మేము కాదని అమరావతికి మీరు పెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన వ్యక్తి కాబట్టి కొనలేవు. డబ్బు మీద మాకు ఆ వ్యామోహం లేదు. నా దగ్గర ఆ డబ్బు ఉంటే అసలు మీరు ఆ రాజకీయం కూడా చేయలేరని కూడా నేను పదే కూడా ఇంకా నీ చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా నీకు జోలికి పోతే ఇది ఇంకా ఇది పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా వచ్చాయి. అయినా నాకు ఒకటి అర్థం కాలే, మామూలుగా సంతోషమైన బాధ అయినా ఒకటే టైప్ లో చెప్పే నువ్వు సావుకు మా పెళ్లికి ఒకటే బ్యాండ్ మేళం ఊతాడంటారు. నువ్వు నిన్న అంత ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడితే అప్పుడేమైంది? పుష్ప 1 ఇది, పుష్ప 2, పుష్ప 3 కూడా ఉంది, దానికి కూడా వెయిట్ చేయి.